యొక్క ప్రెస్ సోదరులందరికీ, మరి రాజమండ్రి పెద్దలకి, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు నా చిన్న వినపం అండి. ఈరోజు జరుగుతున్న రాజమండ్రిలో పరిణయం ఏ రకంగా ఉందో మీ అందరికీ ప్రస్తుతం అందరికీ తెలుసు. మీరందరూ కూడా మరి రాజమండ్రి పెద్దలు కళ్ళు మూసిపోయి వ్యవహరిస్తున్నారేమో అని నాకు చిన్న డౌట్గా ఉంది. మొన్న ఇటీవల జరిగిన కల్తీ సంఘటన అయితే 50 వార్డులో జరిగిన ప్రాణాలు కోల్పోయిన వాళ్ళందరినీ కూడా మార్గాని భరతరామ్ గారు ఎంతో ఇదిలో హఠావు డ్యూటీగా వెళ్ళి వాడి యొక్క సమస్యలు కనుక్కొని ప్రాణాలు కోల్పోయిన వాళ్ళందరికీ మనోధైర్యాన్ని కల్పించారండి. ప్రతి ఒక్కరికి కూడా దాన్ని కూడా భూతత్వంలో పెట్టి ఈ కూటమి ప్రభుత్వం చేయాల్సిన పనులు మానుకొని మరి ఏ రకంగా అయితే మరి మార్గాన్ని భర్తకారి మీద టార్గెట్ పెట్టుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి, ఏదో రకంగా చేయాలి, ఏదో దొంగ కేసులు కట్టాలి అన్న ఆలోచనలతోనే ఉన్నారే తప్ప ఈ ప్రజలకి ప్రాణాలు కోల్పోతున్నారు, ప్రతి ఒక్కరు ప్రాణాలు కోల్పోతున్నారు, ఈ ఇబ్బందులు పడుతున్నారు, ఈ కూటమి ప్రభుత్వంలో ఇబ్బంది పడుతున్నారని ఏమాత్రం ఆలోచన అనేది విచక్షణత కోల్పోతున్నారని నేను చిన్న ఈ కూటమి ప్రభుత్వం వారికి విన్నవించుకుంటున్నాను. అలాగే మరి మొన్న రీసెంట్గా అనుశ్రీ సత్యనారాయణ గారు మార్గాని భర్త గారి మీద విపరీతమైన కామెంట్లు, విపరీతమైన మాటలు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం జరుగుతుందండి. అనుశ్రీ సత్యనారాయణ గారు నేను ఒకటే అడుగుతున్నాను మిమ్మల్ని, మీరు జనసేన పార్టీలో ఉన్నప్పుడు మిమ్మల్ని సస్పెండ్ చేసి మళ్ళీ తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు? అప్పుడు మిమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేశారు? అదొకటి మీరు ఆలోచించుకోవాలి. నెక్స్ట్ మా మార్గాని భర్త గారు ఏకగ్రీవంగానే ఒక ఎంపీ స్థానాన్ని గెలుచుకొని వచ్చారు. అలాగే రాజమండ్రిలో కూడా అనేక అభివృద్ధి పనులు కూడా చేశారు. ఆయనకి ఏమాత్రం కూడా ఒక జీరో ఇది కూడా లేకుండా ఎంతో ప్లస్లోనే ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా మా మార్గాని భర్త గారు కంటే. ఈరోజు కూటమి ప్రభుత్వంలోని మీరు ఏ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నా కూడా మేము ఇప్పుడు వరకు మేమేం మాట్లాడాలి. ఏంటంటే ఏదో మాట్లాడుతున్నాం, నెగ్గిందెవరు? ఈరోజు కూటమి ప్రభుత్వంలో అన్ని గ్రూపుల్లో ఉండి అన్ని పార్టీల్లో ఉండి మీరు నెగ్గుకొచ్చారు. మా వైసీపీ పార్టీలో ఒక్కలే సింగిల్ ఆర్మీ లాగా మా జగనన్న ఎలాగైతే అక్కడ తాడేపల్లిలో ఉన్నారో ఈరోజు మార్గాని భర్తను కూడా రాజమండ్రిలో ఒక ఏకగ్రీవంగా ఎన్నికయ్యి ఎంతో ప్రజలకి సేవ చేసుకుంటూ ప్రతి వార్డులోనూ ఒక కార్యకర్తలాగా తిరిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన మార్గాని భర్త గారని దర్జాగా చెప్పగలుగుతాను. ఈరోజు ఏ ఇబ్బందులున్నా మరి పసిపిల్ల ఒక ప్రాణం పోతూ ఉంటే కొన్ని వేల కోట్లు మరి జగనన్న 16,000 కోట్లు జగనన్న ఓకే చేయించింది. మరి మీ అందరికీ తెలిసిందే కదా.